ప్రపంచంలోనే తొలి ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మిషన్ లెర్నింగ్ ఎంఎల్ శిక్షణ కేంద్రాన్ని గన్నవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం యువత భవిష్యత్తును మార్చే చారిత్రక అడుగని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. స్వర్ణ గ్రామం భవనాన్ని అభివృద్ధి చేసి హెచ్సిఎల్ ఫౌండేషన్ కు అప్పగించామని తెలిపారు. సుమారు ₹1 కోటి వ్యయంతో కేంద్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఏడాది 80 లక్షల నిర్వహణ కోసం హెచ్సిఎల్ ఫౌండేషన్ ఖర్చు చేయనుందని చెప్పారు. P4 కార్యక్రమంలో భాగంగా హెచ్సిఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో కేసరపల్లి స్వర్ణ గ్రామంలోని యువ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసే శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం తరగతి గదులు, ల్యాబ్లు పరిశీలించి శిక్షణా విధానం, కోర్సుల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే 619 మంది యువత దరఖాస్తు చేసుకున్నారని, మరింత మందికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. P4 కార్యక్రమం కింద ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోవడం కంటే వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఉపాధి కల్పించడమే నిజమైన సంక్షేమం అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లామని తెలిపారు. హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు శివరాజ్ నాడార్ సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా 2.26 లక్షల మంది ఉద్యోగులు ఉన్న హెచ్సిఎల్ సంస్థకు గన్నవరంలో 28 ఎకరాలు కేటాయించగా ఇప్పటికే 5,500 మందికి ఉద్యోగాలు కల్పించిందన్నారు. హెచ్సిఎల్ ప్రపంచ కేంద్రాల్లో గన్నవరం ప్రస్తుతం 3వ అతిపెద్ద కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. మొదట బీటెక్, బీఎస్సీ, బీకాం కంప్యూటర్ విద్యార్థులకు మాత్రమే ఏఐఎంఎల్ శిక్షణ ఇవ్వాలని భావించిన అనంతరం ఈసీఈ విద్యార్థులకు సెమీ కండక్టర్స్, చిప్ డిజైనింగ్ కోర్సులు, మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే తొలిసారి ఉచితంగా ఏఐఎంఎల్ శిక్షణ అందిస్తున్న కేంద్రం ఇదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సాధారణంగా ఈ కోర్సులకు బయట 50,000 నుంచి ₹1,00,000 వరకు ఫీజులు వసూలు చేస్తారని, కానీ గన్నవరం యువత కోసం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా గ్రామీణ యువతలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మన గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి హెచ్సిఎల్ ఫౌండర్ శివరాజ్ నాడార్ గారికి, ఆయన డాటర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2,26,600 మంది ఎంప్లాయీస్, ప్రపంచవ్యాప్తంగా ఎంప్లాయీస్ ఉన్న హెచ్సిఎల్ కంపెనీ 28 ఎకరాలు మనం కేటాయిస్తే 5,500 మంది ఉపాధి అవకాశాలు కల్పించింది. అలాగే నాగపూర్ 3వ ప్లేస్లో ఉంటే, ఇది 4వ ప్లేస్లో ఉంటే ఈ మధ్య 5,500 దాటిపోయిన తర్వాత నాగపూర్ని తోసి మనం 3వ స్థానంలో హెచ్సిఎల్ ప్రపంచంలో ఉన్న అన్ని సెంటర్లో ఇది 3వ ప్లేస్లో ఉంది. వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏఎంఎల్ కానీ, నేను మొట్టమొదటిసారి వాళ్ళని అడిగినప్పుడు బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ లేకపోతే బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ వాళ్ళకి పనికి వస్తుంది అనుకోండి. త్రిబుల్ వాళ్ళు, ఈసీఏ వాళ్ళు ఏమైపోతారని మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ వాళ్ళతో మీటింగ్ పెడితే చిప్ డిజైనింగ్కి, అలాగే ప్రస్తుతం మార్కెట్ సెమీ కండక్టర్స్కి బాగుంది కాబట్టి ఆడకూడ ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వీళ్ళిద్దరికి చేసి మాకేం చేయలేదని మహిళా సోదరి మనులు కొంతమంది ఎంపీడీ ఆఫీస్లో ప్రజా దర్బారు పెట్టి అడిగితే కుటుంబేషనల్ ట్రైనింగ్ ఆడకూడ ఏర్పాటు చేసాం. అవన్నీ మామూలుగా జనరల్గా జరిగాయి, కానీ ఈ ఏఎంఎల్ ట్రైనింగ్ అనేది ప్రపంచంలో ఎక్కడ ఏ కంపెనీ అయినా ఆ కంపెనీ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటాం ఫ్రీ తప్ప మొట్టమొదటిసారిగా ఫ్రీగా ఇస్తున్నందుకు హెచ్సిఎల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఈ అవకాశాన్ని యువత ఉపాధి అవకాశాల కోసం ఉపయోగించుకుంటే మీరు న్యాచురల్గా ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ, హెచ్సిఎల్ కానీ ఏ కంపెనీ అయినా ఫ్రెషర్కి 4-4.5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు మించి ఆఫర్ ఇవ్వని పరిస్థితి. ఏఎంఎల్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. ఏఎంఎల్లో మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీరు ఈ 90 రోజుల ట్రైనింగ్ తర్వాత కష్టపడి చదువుకుంటే మీకు 50 లక్షలు, ₹1 కోటి జీతం వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేని పరిస్థితి. ఎవరన్నా 4 లక్షలు, 5 లక్షలకే ఇంత కష్టపడి చదివేవాళ్ళు. ఇలాంటి ట్రైనింగ్ సెంటర్ని మీకు ఏఎంఎల్ ట్రైనింగ్ అనేది బయట మార్కెట్లో 70,000, 50,000, 1,00,000, 3 లక్షల ఛార్జ్ చేస్తున్నారు ఇవాళ. కానీ వాళ్ళు ఏదో అమీర్పేటలో సెంటర్ లాగా మేము గతంలో 35 ఏళ్ల క్రితం చదువుకున్నప్పుడు టైప్లో కాకుండా ఇప్పుడు హెచ్సిఎల్ కంపెనీ ఇచ్చే ట్రైనింగ్ డెఫినెట్గా ప్రొఫెషనల్గా ఉంటుంది. మీరు ఇక్కడైతే చదువుకుంటే అందులో హెచ్సిఎల్ ప్రతినిధులు కోరే ఈ మన నియోజకవర్గాల చుట్టుపక్కల కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటాయనే భావంతో ఆర్టికులేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కూడా క్లాస్ పెట్టమన్నా, దానికి కూడా ధన్యవాదాలు.